హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీస్ బజార్. ఈరోజైతే మనం కేజీఎఫ్ దగ్గరకు వచ్చామండి, విచ్ ఇస్ ఇన్ మదీనగూడ అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కేజీఎఫ్ అంటే కృష్ణా గోదావరి ఫ్లేవర్స్ అనమాట. సో అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫొటోస్ దిగడానికి ఇక్కడ ఒక 1 అవర్ టైం వేస్ట్ చేస్తారేమో, అంత బాగుంది వీళ్ళ అంబియన్స్ అయితే. సో మనమైతే ఇప్పుడు వెళ్ళేసి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ చేసి నేను మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తాను. దీస్ ఆర్ ఆల్ జెన్యూన్ రివ్యూస్ గైస్. సో మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఫుడ్ బ్లాగ్స్ అనేవి నేను మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఒక లేడీ అంతకుముందు మన పాతకాలంలో తలుపు వెనకాల నుండి మాట్లాడేవాళ్ళు కదా, అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసారా రోలు. ఓకే, అక్కడ ఒక బాబు కూర్చొని ఉన్నాడు కదా. సో ఇక్కడ చూసారా, మా వాడైతే అస్సలు ఆగనే ఆగడు. ఈరోజు పిల్లలు ఎవరైనా సరే అంత బుద్ధిగా కూర్చుంటున్నారా, అసలు ఆగరు అనమాట. వీడు చూడండి ఎంత చక్కగా కూర్చొని తింటున్నాడు. అవేంటి మడత కాజాలు తింటున్నాడు. వాళ్ళ మమ్మీ వంట చేస్తుంది. ఇగో ఇక్కడ చూసారా, ఇదేంటి కవ్వం. అప్పట్లో ఇందులో పాలు కాదు పెరిగేసి ఇట్ట చిలికితే మజ్జిగ వచ్చేది, అంత వెన్నొచ్చేది. అండ్ ఇంకొకటి చూపిస్తా, ఇది బావి, ఇట్లా లాగితే నీళ్ళు వచ్చాయన్నమాట. ఇప్పుడు మోటార్ వచ్చింది, తాడు పోయింది. ఏమో చూసారా ఎంత చక్కగా చేస్తుందో, ఇట్లా ఇట్లా లాగుతా. అందుకే అప్పుడు మనోళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా ఒక 4 అడుగులు వేసేసరికి నాకైతే చక్కెర వచ్చేస్తుంది అనమాట. సూప్స్లో వచ్చేసి నాన్ వెజ్లో నల్ల మిరియాల కోడి చారు. మటన్ తీసుకుందాం, చికెన్ తీసుకుందాం, సూప్ మటన్ తీసుకుందాం. ఓకే, మటన్ బోన్స్ సూప్ ఉంది కదా, 1/2. అండ్ స్టార్టర్స్లో అంటే మీ స్పెషల్స్ ఏంటి? కేజీఎఫ్ స్పెషల్స్ ఏంటి? మా దగ్గర స్పెషల్ అనేది తెనాలి చికెన్ లెగ్ రోస్ట్ అని 4 పీసెస్ వస్తుంది మేడం. కొంచెం డ్రై వస్తుంది, బాగుంటుంది. అవునా? తెనాలి చికెన్ లెగ్ రోస్ట్. తెనాలి మా ఊరు 4 పీస్ వస్తుంది. ఓకే, మా అత్తగారు ఊరు, మా ఊరు మా అత్తగారు ఊరు. తెనాలి చికెన్ లెగ్ వస్తుందా? వస్తాయి మేడం. లెగ్ పీసెస్ ఓకేనా? తందూరి అలా ఓకేనా, లేదంటే పీసెస్ లాగా తీసుకుందామా? సరే ఓకే, పీసెస్ టైప్లో ఉండేది ఏదైనా. ఓకే, కేజీఎఫ్ కోడి చికెన్ ఫ్రై అంటే చికెన్ ఫ్రై మేడం, బోన్ వస్తుంది. చికెన్ ఫ్రై బోన్ వస్తుందా? విత్ బోన్ వస్తుందా? కొత్తిమీర బోన్ వస్తే పలాస కాజు చికెన్ పొడి అంటే బోన్లెస్ వస్తుంది మేడం. పలాస కాజు కోడి పకోడీ. ఓకే ఓకే, అర్థమైంది. చికెన్ కీమా గారెలో 5 పీస్ కీమా గారెలు. ఇది తెనాలి చికెన్ లెగ్ రోస్ట్. మా ఊరు కాబట్టి మీరు పేరు యాడ్ చేశారు కాబట్టి తెనాలి చికెన్ లెగ్స్ రోస్ట్ ఎగ్. తర్వాత ఇంకొకటి చెప్దాం. కప్పు బాగుంది కదా. అంటే సీరియస్లీ చెప్తున్నాను, రిమైనింగ్ ప్లేసెస్లో కూడా మనం తిన్నాం కదా, అక్కడ కప్స్ ఇలాంటివి ఇవ్వలేదు. ఆ చిన్న బ్లాక్ కలర్ బౌల్స్ ఇస్తారు చూడు, కొన్ని స్టీల్స్లో ఇచ్చారు. ఇది కొంచెం వెరైటీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. బాగుంది. అన్నంలో కూడా వేసుకుని తినేయచ్చు, దోశలో కూడా వేసుకుని తినేయచ్చు. దీనిలో పీస్ వచ్చింది కదా, ఆ పీస్ మనం తినచొద్దాం. ఇదేదో పీస్ ఇచ్చారు మటన్ది, బోన్లెస్ ఉంది.
సూప్లో బోన్స్ పక్కన ఉండే కండం అదంతా బాగా ఉడికిపోద్ది కదా, బాగా ఎక్కువసేపు ఉడకబెడతారు కాబట్టి టేస్ట్ బాగుంది. అండ్ ఇది ఆనియన్ ఉందా, ఇది సమ్ మసాలా అండ్ కర్డ్. బాగుంది. ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. చాలా బాగుంది. మీరు తినాలి. చాలా బాగా ఉడికింది. అండ్ మనకిప్పుడు పచ్చిమిరపకాయతో ట్రై చేద్దాం. ఇది పచ్చిమిర్చి, నాకేంటో అదొక సరదా. దోలు తీరిపోకుండా గోప గుయ్య అనుకుంటూ ఉండాలంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. అయినా నాకు మంట తెలుస్తుంది. చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మసాలా ఆనియన్ కాకుండా మనం ప్లెయిన్ ఆనియన్ మీద నిమ్మకాయ పిండుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం, అది ట్రై చేద్దాం. ఆనియన్ ఉండాలి, దాని టేస్ట్ చూసాం కదా, ఆనియన్ తోటి కూడా చూడాలి కదా. ఆనియన్స్ కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ ఆన్ ది వే ఉంది, అది ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్పిస్తా. రైతా బాగుందా? రైతా ఏదో డిఫరెంట్గా ఉంది, ఆగండి చూద్దాం. ఇది రైతా ఇట్లా కింద పడుతుంది కదా, యాక్చువల్లీ ఇట్లా కింద బాగుంది. एक और कप लेके आओ. అండ్ నెక్స్ట్ గ్రేవీ మాత్రం చాలా చిక్కగా చాలా బాగా చేస్తారబ్బా కొన్ని రెస్టారెంట్స్లో. దీని ఆత్రం తగలి ఆగచ్చు కదా, నేను వీడియో చేసిన కన్నా. అయ్యో, ఇవి చిన్న చిన్న పీసెస్ ఇచ్చారనమాట, చూద్దాం. స్పైసీగా లేదు, బెటర్. మనం స్టార్టర్ స్పైసీగా తిన్నాం కదా, కవర్ అవుతుంది. బాగుంది. ఇప్పుడు రైతా తోటి ట్రై చేద్దాం. ఓకే, ఇది రైతా కాదు, చెప్పవేంటి, గ్రేవీ తోటి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ ఆనియన్ అనమాట, ఎట్లా ఉందో ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే, ఒక పీస్ తీసుకొని ఇట్లా పెట్టుకొని, బోన్లెస్ కాబట్టి డైరెక్ట్గా ఇంకా గించుకోవడాలు ఏమి ఉండవు అనమాట. అంత ఆనియన్ ముక్క తీసుకొని బాబాయ్ బాగుంది. అంటే యాక్చువల్లీ గ్రేవీ లేకుండా కూడా మనం తినేయచ్చు, ఎందుకంటే ఇది గ్రేవీలా ఉంది కదా బోన్లెస్ కర్రీ అనేది, సో అందుకు. యా ప్లీజ్, పర్లేదు. స్పైసీ లవర్స్ ఉంటే మాత్రం ఇదైతే ఆర్డర్ చేసుకోవద్దు.
ఎందుకంటే స్పైసీ లేదు, తనకు బాగా సరిపోయింది. నాకు కొంచెం స్పైసీ కావాలి. తప్ప గ్రేవీ వైజ్ కానీ పీస్ వైజ్ కానీ బాగుంది. యూ కెన్ ట్రై. జీడిపప్పులు చాలా ఇచ్చేసారబ్బా. జీడిపప్పు తింటే యాక్చువల్లీ పొట్ట ఫుల్ అయిపోతుంది హెవీగా. ఇప్పుడు మనం రైతా ట్రై చేద్దాం. దీనిలో సమ్ మసాలా యాడ్ చేసినట్టున్నారు, బాగుంది. చిన్న చిన్న ఆనియన్ పీసెస్. కర్డ్ ఎలా ఉందో చూద్దాం. కాకపోతే కొంచెం చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చినట్టున్నారు. కర్డ్ కొంచెం పీస్ అండ్ ఆనియన్. బాగుంది. చెప్పాను కదా స్పైస్ అనేది మాత్రం తక్కువ ఉందన్నమాట. సో స్పైస్ లవర్స్ ఉంటే కొంచెం మటన్ రోస్ట్ బిర్యానీ పులావ్ కానీ లేదంటే చికెన్ ఫ్రై పీస్ పులావ్ కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. అవి కొంచెం స్పైస్ వస్తాయంట. సో ఇవి వచ్చేసి మాక్టైల్స్ అనమాట. దీనికి సపరేట్ సెక్షన్ కూడా ఉంది. అండ్ వీటిల్లో ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం. ఏం తాగుతావు నువ్వు? వర్జిన్ మొయిటో అంటే లైక్ ఎలా వస్తుంది అంటే నీకు స్ప్రైట్ మింట్ ఫ్లేవర్ వేసేసి లెమన్ ఫ్లేవర్ వేస్తాడనమాట, అది వస్తుంది. స్పైసీ గోవా అంట. బెర్రీ విజ్ ఇటాలియన్ స్మూచ్ కివీ బ్లాసమ్ బ్లూబెర్రీ కూలర్. నో, ఇవన్నీ తాగేవి వద్దు. ఎల్లో సఫైర్ అంటే పీచ్ సిరప్ వద్దు. సిరప్లు ఎందుకు? ఈస్ట్ వెస్ట్ గోదావరి. ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇంకా కొత్తగా ఉంది. అది మాక్టైల్ పేరు పెట్టారు, అది మాక్టైల్ పేరు పెట్టినారు, అది ఈస్ట్ వెస్ట్ కాదు. సరే ఒకటి ట్రై చేద్దాం అయితే. అది ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటే ఏంటో. ప్రకాశం బ్యారేజా? ప్రకాశం బ్యారేజ్ వేరే, ప్రకాశం డిస్ట్రిక్ట్ వేరే. విజయవాడ. ప్రకాశం బ్యారేజ్ అంటే లిచ్చి, బ్లూ కొరాకో, లైమ్ జ్యూస్, టాప్ సోడా, స్ప్రైట్ అంటే ఇన్ని కలిపిస్తారు. ఓ మై గాడ్. ప్రకాశం బ్యారేజ్ 1855 అంట. ఇది శబ్దం. ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది. ఏందో ఒక 4-5 ముక్కలు కలిపి యాడ్ చేస్తారు అందులో. అదా 249. అదొకటి ఆర్డర్ చేద్దాం. బ్లూ కలర్లో బాగుంది యాక్చువల్లీ. చూడు, ఏమేమి వేసారు? లిచ్చి, బ్లూ కొరాకో అంటే నాకేం తెలీదు, లైమ్ జ్యూస్, టాప్ సోడా అంట, స్ప్రైట్ అంట. ఓకే, ఇన్ని వేసారు. కాకపోతే ఈ ఫ్లేవర్, లిచ్చి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇంతటితో అయితే మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేజీఎఫ్ కృష్ణ గోదావరి ఫ్లేవర్స్ మదినగూడలో ఉంటుంది ఇది. నేను కంప్లీట్గా అంతా మీకు వీడియోలో నేను ఫస్ట్ చూపించాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆర్డర్ చేసింది ఏదైతే మటన్ బొక్కల సూప్ ఉందో బాగుంది, అది నాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళ అంటే ఆ ప్లేటింగ్ అదంతా ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు నాకు తెలీదు. సో అది బాగుంది నాకు. అండ్ నెక్స్ట్ మనం ఆర్డర్ చేసింది చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా, సో అవి ఆర్డర్ చేసామన్నమాట. తెనాలి చికెన్ లెగ్స్ అనేసి ఏదో ఉంది. సో అది ఒకటి ఆర్డర్ చేసినాం. అదైతే నాకు చాలా బాగా నచ్చింది, మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్పొచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది బోన్లెస్ చికెన్ స్పెషల్ అనమాట. అంటే కేజీఎఫ్ బోన్లెస్ చికెన్ పులావ్ ఆర్డర్ చేసినాము. అంటే అది స్పైసీగా లేదు, అంటే నాకు అంతగా సెట్ అవ్వలేదు అనమాట, నాకు అంతగా నచ్చలేదు యాక్చువల్లీ.
బట్ రైస్ కానీ అండ్ వాళ్ళు ఇచ్చిన రైతా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట. బట్ నాకు స్పైసీ అనేది అనిపించలేదు. బట్ స్టార్టర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్లో మనం ఆర్డర్ చేసిన ప్రకాశం బ్యారేజ్ 1855 ఏదైతే ఉందో, సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అంటే లిచి వాళ్ళు ఇంక్లూడ్ చేశారు కాబట్టి లిచి ఫ్లేవర్ అనేది మాత్రం చాలా ఎక్కువగా తెలుస్తుంది ఇందులో. సో ఇంతటితోటైతే మన రివ్యూ అండ్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. బాయ్. నీ చేయి చూపించి బాయ్ చెప్పు. బాయ్ బాయ్.